మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి ఈ రాశులకి ముఖ్యంగా డబ్బు సమస్య కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, చేస్తున్న వృత్తిలో ఒక సక్సెస్ లేకుండా పోవడం కావచ్చు, మీరు పదే పదే చేస్తున్న ఏ పని సక్సెస్ లేకుండా డిస్టర్బెన్స్ అవుతున్నారు అనుకుంటే ఒక్కసారి ఈ రానున్న శనివారం రోజు అంటే 13వ తారీఖు శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు శివారాధన చేయండి. శివాలయంకి వెళ్ళి 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయండి. దీంతో పాటుగా మీ కుటుంబంతో మొత్తం అంటే మీ తల్లి, తండ్రి, తాత, ముత్తాత వాళ్ళ గోత్రం మీద, మీ కుటుంబీకుల పేర్ల మీద శని హోమం జరిపించుకోండి. ఒకవేళ అక్కడ చేసేవాళ్ళు లేకపోతే నాకు కాల్ చేయండి, తప్పకుండా నేను చేయిస్తాను. మీ స్థాయి మారే విధంగా కొన్ని పరిహారాలు తెలియజేస్తాను. దాంతో పాటుగా ఈ యొక్క శనిహోమం అనేది మీ జీవితంలో అనేక రకాల మార్పులకి, కష్టాలకి, నష్టాలకి ఒక మార్గం చూపిస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక యోగాన్ని చూడొచ్చు. శని భగవానుడు అనుగ్రహిస్తే మాత్రం భిక్షగాడు కూడా కోటీశ్వరుడు అవుతారండి. అలాంటి అవకాశము శని త్రయోదశి రోజున దేవాలయం, టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు మనకు పూజించడం కావచ్చు, లేకపోతే పాలాభిషేకం చేయడం కావచ్చు, ఏదో ఒక దాన ధర్మాన్ని ఖచ్చితంగా చేసి తీరండి. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ 5 రాసుల వారికైనా కాదు, ద్వాదశ రాశులు అందరూ చేయొచ్చు, కానీ ఈ 5 రాసులు ఖచ్చితంగా చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక పురోగతి చెందుతారు. కొన్ని పనులు అవుతాయి. కొన్ని అసలు డైలమాలో ఉంటారు చాలామంది. ఈ పని అయిపోవాలి కానీ అవ్వట్లేదే, 2 రోజులు జరుగుతుంది, 3 రోజులు జరుగుతుంది అనుకుంటారు, కానీ 2 నెలలు అవుతున్నా పనులు కావు. అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా మార్పులు రావాలంటే మాత్రం శని త్రయోదశి రోజు మీ గోత్రనామాలతో శని హోమంలో పాల్గొనండి. మీ స్థాయి మారుతుంది. అంతేకాదు, ముఖ్యంగా ఇవి చేసుకున్న తర్వాత మీ జాతక పరిహారాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే జాతకంలో దోషం ఉందనుకోండి, మీరు ఇలాంటివి చేసిన తర్వాత జాతక పరిహార పూజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఉప్పు తింటే నీళ్లు తాగాలండి. సమస్యలు ఏర్పడుతున్నాయంటే ఊరికే రావు. మన జాతకము, గ్రహాధిపత్యాల యొక్క విధి విధానం మన జీవితం. అలాంటి వాళ్ళు కొన్ని పరిహారాలు పాటించి ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీ జీవితంలో మార్పులు వస్తాయి. మీకంటూ గుర్తింపు ఉండే జీవితం తప్పకుండా వస్తుంది. సంఖ్య, జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే సంఖ్య అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, మిమ్మల్ని గుర్తించాలన్నా, నన్ను గుర్తించాలన్నా, మీరైనా, నేనైనా, సీఎం అయినా, పిఎం అయినా, చివరికి భగవంతుని కూడా పేరుతో పరిచయం కావాలి. అంటే పేరులో ప్రతి అక్షరం ఒక విలువ ఉంటుంది. ఆ విలువ గురించి తెలియజేసేదే సంఖ్యాశాస్త్రం. దీని ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. అలా మీ పేరులో ఏ విలువ ఉంది, ఎలా సంతకం చేస్తే యోగం, ఈ సంతకం చేసే విధి విధానం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్బుక్లు మార్చకర్లా, సంతకం సరిచేసుకుంటే చాలు అద్భుతాలు చూడొచ్చు. అదేవిధంగా జాతక పరిహార పూజలు కూడా తెలుసుకుని తీరండి. ఎందుకంటే శని త్రయోదశిని మీరు పాల్గొంటారు, ఓకే, కానీ దాంతో పాటుగా జాతకాన్ని కూడా తెలుసుకోండి. అప్పుడే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు.